హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిరుధాన్యాలతోటి మసాలా పెట్టి కర్రీ చేసుకుందాము. ఈ చిరుధాన్యాలు నేను ఇలా 1.5 కప్పు ఉంటుంది. అలసందలు, ఇవి అలసందలు కూడా తీసుకున్నాను. అలసందలు కూడా 1 కప్పు తీసుకున్నాను. ఉలవలు అన్నమాట. ఉలవలు, శనగలు, పల్లీలు, వీటితోటి మనం మసాలా కర్రీ చేసుకుందాము. ఈ ఉలవలతోటి, శనగలతోటి, అలసందలతోటి, పల్లీలతోటి ఇవి మొత్తం నేను నైట్ పూటే నానబెట్టుకొని ఉంచుకున్నాను. నైట్ పూటే నానబెట్టుకోవాలి. దానిలోకి 4 వంకాయలు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. మనం ముందుగా మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం మసాలా వేసుకుందాం. ఈ మసాలాలోకి వేయించి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగం నేను ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను. వేయించి పెట్టుకున్న ధనియాలు, కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. అల్లం కూడా కొంచెం అల్లం కూడా ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను. అల్లం కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. వెల్లుల్లి కూడా మిక్సీ జార్లోకి. టమాటాలు, ఇట్లా ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టాను. ఈ టమాటాలను కూడా మిక్సీకి వేసుకుంటాం. చూసారా ఫ్రెండ్స్, మన ధనియాలు, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటాలు ఇవి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదా. ఒక గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె పెట్టేసుకొని ముందుగా పల్లీలు మనం ఎంతైనా కొలత తీసుకోవచ్చండి. నేను ఉజ్జాంప చూసి వేసుకున్నాను. మీరు 1 కప్పు అయితే పల్లీలు వేసుకోండి. నైటే నానబెట్టుకున్నాను పల్లీలను కూడా. ఈ పల్లీని కూడా ఇందులోకి వేస్తున్నా. ఉలవలు కూడా వేస్తున్నాను. అలసందలు కూడా ఇందులోకి వేసేస్తున్నా. శనగలు కూడా నేను వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇదంతా మనకి ఒక 5 నిమిషాల వరకు ఉడకాలి. మనకి ఇలాగ అన్నీ తీసుకోవడం వల్ల దీనిలో ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. కంపల్సరిగా పిల్లలకి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చపాతీలోకి అన్ని పోషకాలు వీటిలోనే ఉంటాయి. ఇప్పుడు మాకు 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మూత తీసుకుందాం. మనకి పప్పు ఉడికిపోయింది. మరి ఎక్కువ కూడా ఉడకబెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇట్లా చూసారా, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇలా పలుకుంటే సరిపోతుంది. మనం కుక్కర్లో పెట్టేసామంటే మరీ మెత్తగా అయిపోతుంది. మరీ మెత్తగా అయిపోకూడదు. కొంచెం ఉడికితే చాలు.
మనం నైటే నానబెట్టి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టుకోదు, ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అదంతా ఒక బౌల్లోకి వేసుకున్నాం. మళ్ళీ స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేస్తున్నా. పోపు దినుసులు, కొంచెం పోపు దినుసులు వేయగా మనకి పోపు దినుసులు అయిపోయినాయి. ఇట్లా సన్నగా కట్ చేసిన ఇట్లా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇట్లా పొడవుగా కట్ చేశాను నేను. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా. ఇలా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మరి ఇంత కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దీనిలో కూడా కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది మనకి బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, మనం మిక్సీ పట్టుకున్నాము మసాలా ఉంది కదా, ఈ మసాలాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఈ మసాలా పచ్చి వాసన వేగినంత వరకు వేసుకుందాం. కొంచెం కారం వేస్తున్నాం. మనకి ఎంత కారం సరిపోతుందో అంత కారము. ఈ కారం కూడా పచ్చి వాసన లేకుండా వేయించుకుందాం. మనకి మసాలా వేగిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్నా. నేను 4 వంకాయలు తీసుకున్నాను. ఈ 4 వంకాయలు ఇందులోకి వేసేస్తున్నా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టిన వాటర్ కూడా ఇందులోనే ఉంది. ఈ ఉడకబెట్టుకున్నాం మనం దీన్ని ఇందులోకి వేసేస్తాం. ఈ ఉడకబెట్టుకున్న వాటర్ కూడా ఇందులోనే ఉంచుకొని దీనిలోకి వేసుకోవాలి. ఆ వాటర్ అనేది తీసేయకూడదు. కొంచెం వాటర్, మన మసాలా ఉంటుంది కదా మిక్సీ జార్లో, కొంచెం వాటర్ వేస్తాం. మనం ఇప్పుడు అన్ని మసాలా అంతా వేసాం కదా, మనకు ఉప్పు కారము అంతా సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నాకు బాగా కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. వంకాయ ఉడికిపోవాలి కదా, మనం ఆల్రెడీ ఇవి ఉడికిపోయినాయి. మనకి మసాలా అంతా వీటికి పట్టుకోవాలి, వంకాయలు కూడా కొంచెం మగ్గిపోవాలి. మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం కూర ఎలా రెడీ అయిందో లేదో. మనకి కూర రెడీ అయిపోయింది, వంకాయ కూడా ఉడికిపోయింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. మనకి రెడీ అయిపోయింది కర్రీ. మనకి మల్టీ విటమిన్స్ ఉండే కర్రీ రెడీ అయిపోయింది. చిరుధాన్యాల కర్రీ, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చిరుధాన్యాల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చిరుధాన్యాలది మన ఎన్నో పోషకాలు ఉన్న ఈ చిరుధాన్యాలు తినటం వల్ల చాలా బలంగా ఉంటుంది పిల్లలకి. ఎప్పుడు రొటీన్గా ఒకటే ఫుడ్ కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేసుకొని అన్ని విటమిన్స్ ఉండేలాగా ఆహారంలో ఉండేలాగా చేయండి ఫ్రెండ్స్. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. అన్ని విధాలుగా పిల్లలకి నచ్చే ఫుడ్ ఈ ఫుడ్. పిల్లలకి అన్ని విటమిన్స్ కూడా పోషకాలు అన్నీ అందుతాయి ఫ్రెండ్స్. ఇలా చేశారంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరిగా ట్రై చేయండి, పిల్లలకి తినిపించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.